ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపుర సమీక్షలో స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ సూచన, ఈ నెలలో 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు, 11వ తారీఖు నుంచి మహాలక్ష్మి వ్రతం, ఈ రెండు కూడా సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో ప్రతి సంవత్సరంలాగే జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ నుంచి చూడండి. మహాలక్ష్మి వ్రతం 16 రోజులు సాగుతుంది. 11వ తారీఖు నుంచి ఈ మహాలక్ష్మి వ్రతం గణపతి నవరాత్రుల వివరాలను కూడా వీడియోలు అందజేస్తాను చూడండి. అలాగే ప్రతి నెల 2 సార్లు సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ సెప్టెంబర్ 2వ తారీఖున జరుగుతాయి. అఘోర రుద్రుడు అఘోరాస్త్ర మంత్ర ప్రయోగం జరుగుతుంది. సమస్త పీడలు పోగొట్టే ప్రయోగం అది. ఆ హోమం చేస్తాము. ఆ రోజు లైవ్ టెలికాస్ట్ నుంచి చూడండి. కొత్తగా ఈ పూజల్లో పాల్గొనాలనుకునే వాళ్ళ కోసం ఒక వీడియో రూపొందించి అందజేయడం జరుగుతుంది చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. 8 ఆఫ్ కప్స్ కార్డు తెద్దాం. స్టార్, ది సన్. ప్రపంచంలో ఏ సంఘటన కూడా సాధారణంగా అకస్మాత్తుగా జరగదు. మన ప్రమేయం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానీ, మీరైనా నేను ఎవరైనా కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అది. సమాజం పట్ల, మనిషి పట్ల కొన్ని విరక్తులు, కొంత చికాకు, కొంత ఏహీభావం, నలుగురితో కలవాలైనటువంటి మానసిక స్థితి, ఇలా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ స్టార్ చేయవలసిన సమయంలో చేయవలసిన చేయక, అనవసరం ప్రయారిటీసు, టైము, డబ్బు వృధా, పక్క వాళ్ళ గురించి ఆలోచనలు, దీని మూలంగా చెప్పినా కానీ వినకుండా, పద్ధతి మార్చుకోకుండా ఇబ్బందులు పడ్డము, దాని మూలంగా మానసిక అశాంతి, మనోవేదన. అయినప్పటికి కూడా ఒక మనోధైర్యం ఉంటుంది. నాకు సపోర్ట్ దొరుకుతుంది, నన్ను సపోర్ట్ చేస్తారు అనే మనోధైర్యం ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు చేసినా, పెద్ద పొరపాట్లు చేసినా కానీ ఏదో రకంగా సపోర్ట్ ఉంటుంది. మెచ్యూరిటీతో ఉండాలి, ఉన్నదాన్ని సరిపెట్టుకోవాలి. శనిగ్రహ ప్రభావం మీ మీద తీవ్రంగా ఉంటుంది. మనసు ఆందోళనగా ఉంటుంది. ఇంచుమించు 8వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా చాలా చికాకుగా ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాదు. మూడ్ ఆఫ్లో ఉంటారు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. తర్వాత నెమ్మదిగా సెట్ అవుతుంది. వాస్తవం తెలుసుకోండి. మీరు ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ తెలుసుకొని మీ లిమిట్లో మీరు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మీరు కాని దానికోసం మీరు ఆరాటపడద్దు. ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 7 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ పేజ్ ఆఫ్ కప్స్. గతంలో ఊహించని అకస్మాత్ సంఘటనల మూలంగా కొంత శారీరక మానసిక ఒత్తిడులు ఒక 7-8 రోజుల ముందర నుంచి, ఒక వారం ముందర నుంచి, ఇంచుమించు ఆగస్టు 2వ వారం, 3వ వారం తర్వాత. ప్రస్తుతం వస్తే మాట చెల్లుబాటు అవడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తారు. సామధాన బంధంలో ఉపయోగించి మీ కార్యస్థితి కోసం ప్రయత్నం చేస్తారు. గౌరవం పెరుగుతుంది, గుర్తింపు వస్తుంది, మాటకు పదును పెరుగుతుంది, సూటిగా మాట్లాడగలుగుతారు, మొహమాట వదిలేసి మాట్లాడగలుగుతారు. ఫ్యూచర్ కార్డులో కూడా పేజ్ ఆఫ్ కప్స్, కార్యసిద్ధి ఉంటుంది. అవ్వదు అనుకున్న పని చేయడము, అవుతున్న పని ఇంకా ఈజీగా చేయడము, విల్ పవర్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఏ పని సరే చాలా ఈజీగా చేయగలుగుతారు. కార్యసిద్ధి ఉంటుంది. అన్ని రకాలకు కూడా బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? హెర్మిట్. కుటుంబపరంగా, సామాజికంగా ఎంప్రెస్. బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా రెండు కూడా బాగుంటాయి. కుటుంబపరంగా గౌరవ మర్యాదలు పొందుతారు. ఒక రోల్ మోడల్ లాగా ఉంటారు. ఇలా ఉండాలి, ఇలా చదువుపోతూ ఉండాలి, ఈ రకంగా సలహాలు చెప్పాలి అని చెప్పి నలుగురికి సలహాలు చెప్తే నలుగురితో కలిసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీరు విజయం సాధిస్తారు. సామాజికంగా కూడా బాగుంటుంది. లైఫ్ ఎంజాయ్ చేస్తారు. ఒంటరిగా ఉన్నా కానీ ఒంటరితనం ఫీల్ అవ్వరు. మీరు ఒక్కళ్ళే ఉన్నా కానీ చుట్టూ 100 మంది ఉండగానే మీరు ఉంటారు. లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా అంగబలం, అర్ధబలం ఉంటాయి. కోరిన జీవితం పొందగలుగుతారు. నలుగురితో కలిసిమెలిసి ఉంటారు. బాగుంటుంది. సామాజికంగా కూడా ఎటువంటి చికాకులు, ఇబ్బందులు ఏమీ లేవు. ఇవన్నీ కూడా మీకు 3-4 తారీఖుల తర్వాత నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతాయి. 10వ తారీఖు తర్వాత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ సోర్డ్స్. ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోకపోతే ఉద్యోగస్తులకి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. 3-4 తారీఖుల్లో అకస్మాత్తుగా ఎదురు ఇబ్బంది తలెత్తి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. గట్టిగా ప్రయత్నం చేస్తే 2వ వారంలో ఏదైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ఆఫర్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. పర్వాలేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్. వ్యాపారం చేసే వాళ్ళు బాగానే ఉంటుంది. సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థికమైన సహాయం దొరుకుతుంది. సలహాలు పొందుతారు.
మొహమాటం వదిలిపెట్టి ఏం చేస్తే మీకు బాగుంటుందో అవన్నీ చేస్తారు మీరు. మొహమాటం వదిలి శుభ్రంగా హాయిగా సలహాలు సంప్రదింపులు చేసుకుని అన్ని రకాల వ్యాపారాలు చేసుకుంటారు, బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ కప్స్, ఎక్సెస్ మనీ ఫ్లో అవుతుంది మీకు, ఆర్థికంగా బాగుంటుంది, ఎక్సెస్ మనీ ఫ్లో అవుతుంది. ఊహించని లాభాలు, ఊహించని ధన సహాయాలు అన్నీ ఉంటాయి, అధిక ధన ప్రాప్తి ఉంటుంది, బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? మూన్, కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు, కొన్ని పరిస్థితులు చేయి జారిపోతూ ఉంటాయి, ఎవరో ఏదో అంటూ ఉంటారని ఫీలింగ్లో మీరు ఉంటారు. ఏనుగు వెళ్తున్న కుక్క మురుగుతుంది, ఏనుగు పట్టించుకోవద్దు, మీరు ఏనుగులా ఉండాలి. అలా ఉంటే తప్ప మీరు ప్రశాంతంగా మీరు ఉండలేరు. మనోధైర్యం కోల్పోవద్దు. మీకు 13, 14, 15 తారీఖుల్లో అవమానం జరిగే సంఘటన జరుగుతుంది, తట్టుకోండి, పట్టించుకోకండి. ఇది కూడా ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 5 ఆఫ్ పెంటికల్స్, నలుగురితో కలవాలి, మీ భావాలు మీ ఉద్దేశాలు నలుగురికి పంచాలి, నలుగురిలో కలవాలి, మీకు తెలియని తెలుసుకోవాలి, చేయలేనిది సహాయం అడిగి చేయించుకోవాలి. ఈ రకమైన నలుగురిలో కలిస్తే ప్రత్యేకమైన ఇబ్బంది అంటే ఏది ఉండదు. ఒంటరితనం కాకుండా నలుగురిలో కలవండి. శరీరంలో అనవసరం వార్ధక్య భావనలు ఉంటాయి, అంటే నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని తెలియని భయం, ఆందోళన పెరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా నేను చేయగలను, నాకు శక్తి ఉంది అనే భావన మీరు పెంచుకొని మీరు ముందు వెళ్తే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మగవారికి ఏదైనా సూచన ఉందా? 9 ఆఫ్ సోర్ట్స్ చెప్తాను. ఆడవారికి ఏదైనా సూచన ఉందా? డెత్ కార్డు తీసుకోవాలి. 6 ఆఫ్ పెంటికల్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ది వరల్డ్, సంతానపరంగా ఎలా ఉంటుంది? ఎంపరర్, విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్. మగవారికి ఈ చెప్పిన నెగిటివ్ ఫలితాలని కూడా మగవాళ్ళకి కనబడుతున్నాయి. మానసిక ఒత్తిడి, మనోవేదన చాలా తీవ్రంగా ఉంటుంది. ఏం జరగదు, ఏం జరుగుతుందో అని ఆందోళన, భయంలో ఉంటారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే జాతకం చూపించి తగిన పరిహారాలు చేసుకోండి, నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి. ఆడవారికి జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి, సమూలమైన మార్పులు వస్తాయి. ఎవరు మీ వాళ్ళు కాదు తెలుసుకుంటారు. లోకం పోకడం, మనుషులు తిరిగి తెలుసుకుంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు రైట్ హ్యాండెడ్ మీకు దొరికిపోతారు. కానీ దొరికిపోయినా కానీ ఏమి అనలేరు, ఏమీ అనరు, మౌనంగా వదిలేస్తారు, పట్టించుకోరు ఎవరిని కూడా. ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తారు. మీరు మానసికంగా అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. మోసం చేసేవాళ్ళు శత్రువులను గుర్తుపెట్టి మళ్ళీ పక్క పెట్టేసి వదిలేస్తారు అంతే. మీరు వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది, సుఖవంతంగా ఉంటుంది. ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెట్టాలని ట్రై చేసినా, భార్యాభర్తల మీద గొడవలు పెట్టాలని ట్రై చేసినా మీరు పట్టించుకోరు. మీ జీవితం మీకు ముఖ్యమైన విషయం మీకు అర్థమయ్యి ఆ రకంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు, బాగుంటుంది. సంతానపరంగా కూడా పర్వాలేదు, సంతానం కూడా వృద్ధి కలుగుతుంది, ఒక హోదా వస్తుంది, గౌరవం పొందుతారు, సంతానం కూడా అభివృద్ధి కలుగుతుంది. విద్యార్థి పిల్లలు కూడా బాగుంటుంది, పెళ్లి సంబంధాలు సెటిల్ అవ్వడం కానీ, మంచి ఉద్యోగం రావడం కానీ, కుటుంబంలో మంచి జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా చాలా అనుకూల వాతావరణం, చాలా బాగుంటుంది. నక్షత్రాల పేరుగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్. విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఈ చెప్పిన నెగిటివ్ ఫలితాలన్నీ కూడా ఈ చిత్త నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి. నరఘోష, అనారోగ్యము, మాట పడడము, అవమానాలు, మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారు. మీకంటే ముందర మాట్లాడి మిమ్మల్ని నోరెత్తనివ్వకుండా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. మౌనంగా ఉండదు, మీరు చేయగలిగిందంటే ఇది ఉండదు. ఎవరి శత్రువులు, ఎవరి మిత్రులు, ఎవరు మీ వాళ్ళు మీకు అది తెలిసిపోతూ ఉంటుంది. కానీ తెలిసాక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ చిత్త నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు ఉంటారు. పట్టించుకోవద్దు ఎవరిని, ప్రశాంతంగా మీకోసం మీరు జీవించడం నేర్చుకోండి. స్వాతి వాళ్ళు చాలా బాగుంటుంది, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. కుటుంబ వాతావరణం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఉంటారు. భార్య బిడ్డ అందరితో కలిసి జాయ్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు. చాలా 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 పీస్ఫుల్ లైఫ్ రాబోతుంది, మీకు హ్యాపీగా ఉంటారు. విశాఖ వాళ్ళకి కూడా పర్వాలేదు, కొంత స్తబ్దంగా ఉంటుంది, కొంత తర్వాత నెమ్మది పుంజుకుంటారు. మంచి వార్తలు వింటారు. మీరు పరిగెట్టద్దు దేనికోసం కూడా, ఆ వచ్చే వార్త మీకు వస్తుంది. నలుగురు ఫోన్లు చేసి ఏమైంది మీరేం అడగద్దు, వచ్చే వార్తలు మీకు వస్తాయి. జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ప్రస్తుతం ఒక వారం రోజులు, 4 రోజులు డ్రైగా ఉంటుంది, నిస్సారంగా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా సెట్ అవుతుంది. విశాఖ వాళ్ళకి, స్వాతి వాళ్ళకి ఈ 15 రోజులు కూడా పూర్తిగా బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? చిత్త వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 2 ఆఫ్ పెంటికల్స్. చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి, బాగుంటుంది. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? స్వాతి వాళ్ళు ఏం చేయాలి? హ్యాంగ్డ్ మ్యాన్, మీ నిత్య పూజ చేసుకోండి. ఇంకా తీసుకుందాం. 4 ఆఫ్ కప్స్. ఓం దుమ్ దుర్గి స్పాహ అనే మంత్రం, మనదుర్గ పంచాక్షరి మంత్రం హోమం చేయించుకోండి, బాగుంటుంది. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ సోర్డ్స్. ఇంకో కార్డు తీసుకుందాం. 3 ఆఫ్ కప్స్. ఓం నమశ్చండికాయ నమః అనే చండీ మంత్రాన్ని
హోమం చేయించుకోండి, బాగుంటుంది. చండీ మూలమంత్రం ఇది కూడా ఉపదేశం లేకపోయినా చేసుకోవచ్చు ఎవరైనా. ఈ మంత్రం హోమం చేసుకుంటే బాగుంటుంది. ఈ పరిహారాలు కూడా మన 2వ తారీఖు మన దేవప్రశ్న కార్యాలయం జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.